హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. సో ఈరోజు ముందుకు ఇంకొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకొని వచ్చేసాను. నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఆ వీడియోలో. సో ఇంకొన్ని కొత్త కలెక్షన్స్ ఒకరోజు ఇది డే బై డే తేడానికి తీసుకొని రావడానికి ట్రై చేస్తానని. సో పాసిబుల్గా ఉన్నంత వరకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయండి. ఇన్ కేస్ లేట్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయండి, మళ్ళీ కలెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా? సో మీరు కనుక మన కలెక్షన్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఆర్డర్ ప్రాసెస్ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు చూస్తున్న జ్యువెలరీ మొత్తం కూడా ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ సింగిల్ ఐటమ్ కూడా, అంటే పిక్లో ఉన్న ప్రోడక్ట్ మొత్తం కూడా మీకు ఒకటే షిప్పింగ్లో వచ్చేస్తుంది. కాంబోస్ చూపించామంటే ఫుల్ కాంబో అని, సింగిల్గా ఉంటే సింగిల్ అని. సో మీకు ఎలా చూపిస్తామో సేమ్ టు సేమ్ అదే ఐటమ్ అయితే మీకు డెలివరీ అవుతుందండి. సో డెలివరీ ప్రాసెస్ ఏంటి అంటే, మీకు ముందు ఏదైనా ఐటమ్ నచ్చితే ఆ ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి, ఆ నెంబర్కి మీరు వాట్సాప్కి మెసేజ్ చేయండి. వన్స్ మీరు వాట్సాప్ చేసిన తర్వాత ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకోండి. అవైలబిలిటీ చెక్ చేశాక మేము ఉందో లేదో చెప్తామండి, కొంచెం లేట్గా అయినా సరే కంపల్సరీ రిప్లై ఇస్తాము. వన్స్ మీకు అవైలబుల్ ఉందని చెప్పిన వెంటనే పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈరోజు అవైలబిలిటీ అడిగి 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత సడన్గా పే చేసేస్తున్నారండి. అదేంటంటే మొన్న చెప్పారు కదా ఉందని అంటున్నారు. ప్రోడక్ట్స్ అనేవి ఆన్లైన్లో ఎప్పటికప్పుడు సోల్డ్ అవుట్ అవుతుంటాయండి. ఇప్పుడు ఉంది అంటే ఇప్పుడు ఉంది అంతే. 2 డేస్ తర్వాత వరకు మీరు తీసుకుంటారని అలాగే హోల్డ్ చేయడం లాంటివంటూ ఉండవన్నమాట. ఎందుకంటే మీరు కొంటారో లేదో అది మీ చాయిస్, దాన్ని మేము ఫోర్స్ చేయలేం కదా. సో అలా కొంటారేమో అని అలా హోల్డ్ చేయడం అయితే ఉండదు. కేవలం ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు ఒక్కొక్కసారి ఉంటాయండి. ఆ తర్వాత అయితే గ్యారంటీ ఉండదు. ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాం, ఎవరు అడగలేదంటే అలా ఉండిపోతుంది. సో మీరు ఒకవేళ ఏదైనా రీజన్స్ వల్ల మీకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ రీజన్స్ వల్ల లేట్గా కనుక పేమెంట్ చేసేటట్లయితే మరొకసారి ఐటమ్ ఉందో లేదో అడిగి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు పేమెంట్ చేయండి. ఓకేనా? సో వన్స్ పే చేశాక మీకు నైట్ అయితే కనుక ఆ రోజును వదిలేయండి, లేదా ఈవినింగ్ బిఫోర్ 4 PM లోపు కనుక మీరు పేమెంట్ చేసినట్లయితే మ్యాక్సిమం ఆ రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ ప్యాక్ చేస్తామండి. సో ఆ రోజు నుంచి మీరు ఒక 1 వీక్ టు 10 డేస్ వరకు డెలివరీ టైం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మీకు ఒక 1 వీక్లో రాకపోతే ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీది కనుక ఇండియన్ పోస్ట్లో అయితే కొంచెం లేట్ అవుతుంది. ఓకే, లేదు నార్మల్ కొరియర్ సర్వీస్ అయితే కనుక ఒక 1 వీక్లో రాకపోతే ఒకసారి మెసేజ్ చేస్తే నేను కూడా క్రాస్ చెక్ చేసుకుంటాను, ఎందుకు రాలేదు ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది చూసుకుంటాను. సో వన్స్ మనకు ప్రాబ్లం ఏంటో తెలిసిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసి మీకు నేను ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా? ఇంతేనండి, సింపుల్గా ఇలాగే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు బుకింగ్కి అడ్రస్ ఇచ్చేటప్పుడు పిన్ కోడ్, ఫోన్ నెంబర్ చాలా క్లియర్ కట్గా చూసుకొని ఇవ్వండి. ఒక చిన్న నెంబర్ డిజిట్ రాంగ్ ఉన్నా సరే మొత్తం చేంజ్ అవుట్ అయిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, పార్సల్ ఓపెనింగ్ వీడియో చాలామంది మిస్టేక్ చేసేది అక్కడే. సో వీడియో తీయడం మర్చిపోతారు. ఇంకొంతమంది ఏమో మా ఇంట్లో వాళ్ళు తెలియక తీసేసారంటారు, ఇంకొంతమంది హస్బెండ్ తెలియక తీసారంటారు. మీరు ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాక కంపల్సరీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. సో నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను కాబట్టి ఏదైనా పార్సల్ వచ్చాక సడన్గా ఓపెన్ చేయకండి, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో చూసుకొని ఓపెన్ చేయండి అని చెప్పండి. ఇన్ కేస్ అంటే ఫ్లిప్కార్ట్ నుంచి, అమెజాన్ చూస్తే అక్కడ స్క్రీన్ మీద రాసి ఉంటుందండి, ఆ పేపర్ మీద ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఫుల్ డీటెయిల్గా రాసి ఉంటాయి. సో అలా మీరు మన 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్స్ నుంచి వచ్చినట్లు కనుక ప్రోడక్ట్ మీద ఉంటే అప్పుడు పార్సల్ ఓపెనింగ్ వీడియో కెమెరా ఆన్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిన్న చిరుకు కూడా ఉండకూడదండి వీడియోకి ముందు. సో మీకు ఎలా డెలివరీ వచ్చిందో అదే పార్సల్ స్టార్ట్ చేసి వీడియో తీయాల్సి ఉంటుంది. 4 కార్నర్స్ చూపించేసి ఆ వీడియో స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు చూపించి ఏదైనా డ్యామేజ్ ఉంటే అందులోనే చూపించాలి. ఇకపోతే 1 స్టోన్ 1 పెరల్ లేదా 1 or 2 స్టోన్స్ 1 or 2 పెరల్స్ మిస్సింగ్ని డ్యామేజ్గా కౌంట్ చేయం కాబట్టి, సో అది వదిలేసి రిమైనింగ్ మీకు ప్రోడక్ట్ అనేది బ్రేక్ అయ్యి వచ్చినా లేదా వేరే పీస్ వచ్చినా దాన్ని డ్యామేజ్గా కౌంట్ చేస్తాము. సో అలాంటివి జరిగినప్పుడు మీకు రిటర్న్ అడ్రస్ ఇస్తామండి, ఆ అడ్రస్కి మీరు కొరియర్ చేయాల్సి ఉంటుంది. సో కొంతమంది అడుగుతుంటారనమాట, మీరు డ్యామేజ్ చేసిన ఐటెంకి మేము ఎందుకు పే చేయాలి అని. డ్యామేజ్ అనేది 99% చూసుకొని సెండ్ చేస్తామండి. బై మిస్టేక్ ఒక్కొక్కసారి చూసుకోకపోవడం వల్ల లేదా కొరియర్లో కూడా జరుగుతూ ఉంటాయి. సో కొరియర్లోనే ఎక్కువ డ్యామేజ్లు అవుతాయండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు డ్యామేజ్ పీస్ అయితే 99% రాదు. ఎక్స్చేంజ్ వేరే పీస్ అయితే మాత్రం బై మిస్టేక్ అవుతుంది, అది కూడా వేరే వాళ్ళకి పంపించబోయి మీకు స్టిక్కరింగ్, కొరియర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్టిక్కరింగ్ చేయడంలో మిస్టేక్ చేస్తారనమాట. సో అలాంటప్పుడు కూడా వాళ్ళకి రావాల్సిన పార్సల్ మీకు అనేది వచ్చేస్తుంది. ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక సైడ్ మీరు కనుక మాకు డ్యామేజ్డ్ కానీ లేదా వేరే ఐటెంని కానీ మాకు సెండ్ చేసినట్టయితే మేము న్యూ పీస్ని ప్యాక్ చేసి మీకు సెండ్ చేస్తాము.
ఓకేనా. సో ఇది ప్రాసెస్ అండి. బ్యాక్ సైడ్ చైన్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా 20 రూపీస్ ఉంటుంది. అండ్ క్వాలిటీ వచ్చేసి అన్నీ కూడా మీకు ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ ఉంటాయి. ఇదైతే ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అనమాట. అండ్ ఈ డిజైన్ అయితే అండి యాక్చువల్లీ లాంగ్ నుంచి షార్ట్ అయ్యి ఇప్పుడు చిన్న సైజ్ వరకు వచ్చేసిందండి. లైక్ 2000 నుంచి 1500, 1080, ప్రెజెంట్ 780 అంటే చిన్న పిల్లలకు కూడా సెట్ అయ్యేలాగా వచ్చేసింది అనమాట. అండ్ మీకు ప్రైస్ వేరియేషన్ వచ్చే కొద్దీ సైజ్లో క్వాలిటీలో చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ.